తోంది. చూద్దాం నెమ్మదిగా పోలింగ్ అయితే ప్రారంభమైంది కదా! ఒకసారి మా కరెస్పాండెంట్ శశి ఎల్లారెడ్డి కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 8 అంటే 1 అవర్ అయిపోయింది కదా! పోలింగ్ స్టార్ట్ అయిపోయి. శశి ఎలా ఉంది? ఎల్లారెడ్డి కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర ఎట్లా వస్తున్నారు? కొంచెం ఎక్కువ మంది ఓటర్లు వస్తున్నారా? లేకపోతే ఏమన్నా కాస్త లీజర్గా మందకొడిగా ఏమన్నా కనిపిస్తోందా? ప్రస్తుతం పోలింగ్ అయితే మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. మీరు అన్నట్టు గంట సమయం గడిచిపోయింది. ఉదయం 6:30 గంటలకు ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ను ప్రారంభించారు. అనంతరం 7 గంటల తర్వాత సాధారణ పోలింగ్ ప్రారంభమైంది. సుమారుగా ఇప్పటికే గంట సేపు గడిచిపోయింది కూడా. అయితే ఎల్లారెడ్డి కూడా వద్ద ప్రస్తుతం నేనున్నాను. ఇది నాగార్జున కమ్యూనిటీ హాల్కి సంబంధించినటువంటి పోలింగ్ సెంటర్ అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇందులో 4 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బూత్లో సుమారుగా 500 నుంచి 700 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇప్పటికే ఏర్పాట్లను ఇక్కడ అధికారులు పూర్తి చేయడం కూడా జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా ఓటర్లు తరలి వస్తూ ఉన్నారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. గతంలో కన్నా ఈసారి కాస్త ట్రెండ్ భిన్నంగా ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఎవరు కూడా ఓటు వేయడానికి కొన్ని పరిస్థితుల్లో సాధారణంగా మొగ్గు చూపినటువంటి పరిస్థితి. మీరు అన్నట్టు గతంలో ఇంతకుముందు మీరు అన్నట్టు చాలామంది హాలిడే కాబట్టి రకరకాల పనులనైతే వెళ్ళిపోదామా అనేటటువంటి ఆలోచనలో ఉండేవారు. కానీ ఈసారి మాత్రం కొంత పరిస్థితి భిన్నంగానే కనిపిస్తుంది. వాస్తవానికి ఉదయం నుంచి కూడా ఓటర్లు ఇటు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతూ ఉన్నారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. ఇప్పటికే ఇటు ఎన్నికల సంఘం కూడాను ఇటు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ అన్ని కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలో అందరూ కూడా తమ తమ ఇళ్లలోనే ఉన్నారు. సో అందుకు అనుగుణంగానే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నారు. సో మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సుమారుగా 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కూడా వివిధ పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతూ ఉన్నారు. మొత్తం 407కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఇందులో సుమారుగా 220కి పైగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అయితే ఇందులో ఈసారి ఎలాంటి ఇబ్బందికర వాతావరణ పరిస్థితి నెలకొనకుండా ఉండడానికి వీలుగా ఎన్నికల సిబ్బంది ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేశారు. ఈ ఎలక్షన్ కమిషన్ ఈసారి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా కొంత ఆకర్షణీయంగా ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈసారి ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా నిఘాను పటిష్టం చేశారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో డ్రోన్లను ఏర్పాటు చేసి ఆ డ్రోన్ల ద్వారా పోలింగ్ కొనసాగుతున్నటువంటి తీరు, అక్కడ ఏమైనా ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అనేటటువంటి అంశాల గురించి నిఘా పెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ నాగార్జున కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో కొద్దిసేపటి క్రితం ఇక్కడ పవర్ నిలిచిపోయింది. ప్రధానంగా ఈ కేబుల్స్ మీదకి ఉడత ఎక్కడంతో పవర్ కట్ అయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సిబ్బంది చెప్పారు. ఆ తర్వాత అరగంట వ్యవధిలోనే మొత్తం పవర్ని అంతటి కూడా పునరుద్ధరించినటువంటి సందర్భం ఉంది. అయితే కాసేపు పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ అధికారులు విద్యుత్తును పునరుద్ధరించడంతో తిరిగి మరోసారి ఈ పోలింగ్ అంతా కూడా ప్రారంభమైందంటూ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానంలో బరిలో నిలుచున్నారు కాబట్టి ఆయన కూడాను నేను చూపిస్తున్నటువంటి ఇదే పోలింగ్ సెంటర్లోనే తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇంకా మరొక అరగంట సేపట్లోనే ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఈసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా ఇటు ఎన్నికల సంఘం అయితే మాత్రం ప్రత్యేకంగా ఏర్పాట్లను కొనసాగించింది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేసింది. ముందుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళడానికి వీలుగా ఏవైనా ఎన్నికల సంఘం ప్రతిపాదించినటువంటి 14 గుర్తింపు కార్డులను తీసుకుని వెళ్ళాలి. ఈ 14 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అనంతరం లోపలికి వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా వీరు ఓటు వేయడానికి అక్కడ ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి సందర్భం. ఇదే కాకుండా ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను లోపలికి తీసుకువెళ్ళడానికి ఎక్కడ కూడా అవకాశాన్ని కల్పించలేదు. ఈసారి ఓటర్లు తమ మొబైల్ ఫోన్ తీసుకుని వస్తే ఆ మొబైల్ ఫోన్ను పక్కనే ఉంచడానికి వీలుగా ప్రత్యేకంగా ఏర్పాట్లను కూడా చేశారు. బయటనే మొబైల్ ఫోన్ ఉంచే విధంగా కూడా ఏర్పాట్లను చేస్తున్నారు. గతంలో చాలామంది కూడా మొబైల్ ఫోన్లను లోపలికి తీసుకుని వెళ్ళి అనంతరం అక్కడే తాము ఎవరికి ఓటు వేసాము ఏంటి అనే అంశాల గురించి వీడియోలు తీసి వాటిని వైరల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి అలాంటి తప్పిదాలు ఏవి జరగకుండా ఉండేందుకు వీలుగా మొబైల్ విషయంలో మాత్రం చాలా కట్టుదిట్టమైనటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఆ మొబైల్ ఎవరిని కూడా లోపలికి తీసుకురాకుండా ఇప్పటికీ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక సమస్యాత్మక ప్రాంతాలను అయితే ఇప్పటికే చాలా చోట్ల పోలీసులు ఆ తర్వాత ఎన్నికల సంఘం గుర్తించడం జరిగింది. సో ఆయా ప్రాంతంలో పారామిలిటరీ బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా ఇప్పటికే రంగంలోకి దించినటువంటి సందర్భం. సో ఆయా ప్రాంతంలో డ్రోన్లతో పాటు సీసీ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు కూడా నిఘాను పటిష్టం చేశారు. ఈసారి ప్రధానంగా ఈ డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల చుట్టూ కూడా ఇవన్నీ కలెతిరుగుతూ ఉంటాయి. డేగ కన్నుతో ఈ డ్రోన్ల ద్వారా కూడా నిఘాను పటిష్టం చేసేందుకు ఏర్పాట్లను చేశారు. సో మొత్తానికి నాగార్జున కమ్యూనిటీ హాల్ వద్ద మాత్రం ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. గతానికి భిన్నంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి
పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ శశి. హోప్ఫుల్లీ ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని ఆశిద్దాం. సరే, పరిస్థితి ప్రత్యేక సందర్భం అయినా ఏదైనా కొంత నగరంలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందనే ఒక పాజిటివ్ వాతావరణం వస్తే కనీసం వచ్చే ఎన్నిక మిగతా వాళ్ళన్నా అలర్ట్ అవుతారు. ఇప్పటికే రాజమౌళి లాంటి సెలబ్రిటీలు వాళ్ళందరూ కూడా ఓటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. అలాగే మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి పాల్గొన్నారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఎగ్జాంపుల్ వెంగళరావు నగర్లో కొన్ని చోట్ల పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదని చెప్తూ ఉన్నారు. అలాగే బోరబండలో కూడా